ఓం శ్రీ మాత్రే నమ, ఓం శ్రీ మాత్రే నమ, ఓం శ్రీ మాత్రే నమ, ఓం శ్రీ బగలముఖి దేవే నమో నమ. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందని చెప్తున్నాను. ముందుగా చెప్పేది ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఇప్పుడు రాశిఫలాలు చెప్తున్నాను. తులకి ఇన్ని రోజులు బాగానే ఉండింది. సప్తస్థానంలో గురువు ఉన్నాడు, బాగా జరిగింది. అర్ధాష్టమి శని ఉన్నా కూడా గురువు వల్ల కొన్ని బాగానే జరిగినాయి. కానీ ఇప్పుడు పంచమ స్థానంలోకి పోతున్నాడు శని. పంచమ స్థానంలో శని, అష్టంలో గురువు పోతున్నాడు. అష్టంలోకి ఎప్పుడు గురువు పోతాడో చాలా కష్టాలు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అష్టమే గురువు వాలి అతంగతం అన్నాడు. అల్టిమేట్ మహాబలశాలి వాలి. అష్టంలో గురువు వచ్చి చనిపోయినాడని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మనం కూడా ఎంత బలాఢ్యుడైనా కానీ అష్టంలో గురువు ఉన్నప్పుడు చాలా చూసి పోవాలి. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, అన్ని రాశుల్లో కూడా నేను చెప్పేది. అష్టమ గురువు చాలా కష్టాలు ఎక్కువ అవుతాయి. మీరు ఆ గురువుకి దక్షిణామూర్తికి శాంతులు చేసుకొని ఆ గురువు జపాలు చేసుకోండి. కనక పుష్యరాగం చూపుడు వేలుకు ధరించండి. ఇది బాగుంటుంది. రెండోది, అర్ధాష్టమి శని వదిలేస్తూ ఉంది. మార్చి తర్వాత మళ్ళా మీకు పంచమంలో వస్తాడు శని. మళ్ళీ పర్వాలేదు, శని అయితే బాగానే ఉంటుంది. గురువు అయితే సూపర్గా ఉంటాడు. ఇది అష్టంలోకి వచ్చిన దానివల్ల చాలా కష్టాలు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే గురువుకి శాంతులు జపాలు ఈ మాత్రం చేయించుకోండి. దక్షిణామూర్తికి చేయించుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కూడా నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అడగండి, నేను ఇంకా చెప్తాను. రెండోది, మాది rrastrology.in కొట్టని చూడండి, మీకే తెలుస్తుంది. ఏదైనా డౌట్లు ఉంటే కూడా అడగచ్చని మరీ కోరుతున్నాను. ఉంటా మరి. నమస్తే.